అయితే ఇంత గొప్ప ప్రజ్ఞాశాలి అయ్యుండి, తెలివైన వాడయ్యుండి, ఇతనేంటి శ్మశానంలోకి వెళ్ళడం ఏంటి, బేతాళుడిని భుజం మీద వేసుకొని రావడం ఏంటి, బేతాళుడు అతన్ని ప్రశ్నలు వేయడం ఏంటి, నువ్వు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అనడం ఏంటి, అసలు ఏంటి, దీని వెనక ఏముంది? మనము ఆ బేతాళుడు చెప్పిన కథలన్నీ వినడానికన్నా ముందుగా ఎందుకు విక్రమార్కుడు ఇలా చేయవలసి వచ్చిందో తెలుసుకుందామా? విక్రమార్కుడు ఎవరంటే ఉజ్జయిని మహారాజ్యానికి చక్రవర్తి. 1వ శతాబ్దంలో అనుకుంటా ఇతండి రాజ్యపాలన చేశాడు. అయితే అతను ప్రజల్ని తన మనుషులుగా చూసుకుంటూ అమితమైన ప్రేమతో సుభిక్షంగా వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక మహర్షి వస్తాడు. అంటే అన్ని పాండిత్యాలు అన్నీ తెలిసిన ఒక గొప్ప మహాముని ఇతని రాజ్యానికి వస్తాడనమాట. వచ్చి నేను నీకు చెప్పబోయే ఒక పని చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. ఆ మహర్షుల వారు ఎవరికి చెప్తారు? విక్రమార్క మహారాజు గారికి చెప్తారు. విక్రమార్కులు ఏంటంటే ఎవరినైనా గౌరవిస్తారు, ఎవరితో అయినా తను గొప్పవాడిని అని గొప్పగా ఉండడు, అన్నికి మణిగి ఒదిగి ఉంటారనమాట. మహర్షుల వారు ఏం చెప్తే నేను అది చేస్తాను అని రాజువారు మహర్షి ఏం చెప్తారో అది చేస్తాను అని ప్రమాణం చేస్తారు. అప్పుడు మహర్షి వారు చెప్తారు, నువ్వు నాకు అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళి బేతాళుడిని తీసుకుని రావాలి. కానీ ఒక కండిషన్, నువ్వు బేతాళుడిని తీసుకుని వచ్చేటప్పుడు భుజం మీద వేసుకుని తేవాలి కదా. అంటే బేతాళుడు అంటే మహాతాంత్రిక శక్తులు ఉన్న ఒక ప్రేతాత్మ. ప్రేతాత్మ అంటే చనిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఒక ప్రేతాత్మ అంటాం. అతనికి బేతాళుడికి తాంత్రిక శక్తులు ఉంటాయి. అతనితో వచ్చేటప్పుడు మాట్లాడకుండా రావాలి, మౌనంగా ఉండాలి. నీ భుజం మీద వేసుకుని వచ్చేసేటప్పుడు విక్రమాదిత్యుడు మాట్లాడడానికి వీల్లేదు. సరే అని ఒప్పుకొని బేతాళుడిని తేవడానికని